గణేష్ నవరాత్రుల సందర్భంగా పలుచోట్ల నిర్వహించిన వినాయక లడ్డూ వేలంలో రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ, జాగీర్లో నిర్వహించిన వేలంలో గణేష్ లడ్డూ ఏకంగా 2,31,95,000కు పలికింది. దీనిని కీర్తి రిచ్మండ్ విల్లా వాసులు సొంతం చేసుకున్నారు. గతేడాది కూడా ఇదే కమ్యూనిటీలో నిర్వహించిన వేలం పాటకు లడ్డూ 1.87 కోట్లు పలికింది. మరిన్ని చోట్ల కూడా వినాయకుని లడ్డూ ధరలు భారీగా పలికాయి. ఇక మరోవైపు హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం మైహోం భుజాలో వినాయకుని మండపం వద్ద నిర్వహించిన వేలం పాటలో లడ్డూ భారీ ధర పలికింది. అపార్ట్మెంట్ క్లబ్ హౌస్ లో నిర్వహించిన వేలం పాటలో 12 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. చివరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండపల్లి గణేష్ వినాయకుని లడ్డూ 51,07,777లకు దక్కించుకున్నారు. గతేడాది సైతం ఈయన 29.5 లక్షలకు సొంతం చేసుకోవడం గమనార్హం. అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు నడింపల్లి నానిరాజు మాట్లాడుతూ వేలం నగదును బ్యాంకులో డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీని వచ్చే సంవత్సరం గణేష్ ఉత్సవాల కార్యక్రమాలకు వినియోగిస్తామని తెలిపారు. బాలాపూర్ వినాయకుని లడ్డూ వేలం పాట ఏటేటా భక్తుల్లో అంచనాలను పెంచుతూ వస్తుంది. ఈ లడ్డూ వేలం పాట ఈ ఏడాది రసవత్తరంగా సాగింది. ఏళ్లుగా నిర్విఘ్నంగా కొనసాగిన వేలం పాటలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 35 లక్షలు పలికింది. లడ్డూ వేలం పాటలో 38 మంది పాల్గొనగా చివరకు కర్మాన్ ఘాట్కు చెందిన లింగాల దశరథ గౌడ్ అనే వ్యక్తి దీన్ని దక్కించుకున్నాడు. అనంతరం 35 లక్షల నగదును ఆయన ఉత్సవ కమిటీకి అందజేశారు. లడ్డూ విజేతను ఉత్సవ కమిటీ ఘనంగా సన్మానించింది.